పోసాని చేత పవన్ను తిట్టించిన సజ్జలకు కష్టాలు తప్పేలా లేవు. సజ్జలతో పాటు ఆయన కొడుకు భార్గవరెడ్డి ప్రమేయంపై కూడా పొలిటికల్గా పెద్ద చర్చ నడుస్తోంది. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి లభించిన ఘోర పరాభవానికి సంబంధించి కారణాలు చాలా ఉండొచ్చు. కానీ పార్టీలో చాలామంది నాయకులు ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా బాధ వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఎక్కువ మంది నాయకులు వెల్లడించిన అభిప్రాయం ఏంటంటే, జగన్ రెడ్డి గుడ్డిగా కొందరు సలహాదారుల్ని నమ్మి వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వారి సలహాల్ని నమ్మి మోసపోయారు అని. అయితే వైసీపీలో ఎక్కువగా పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాలు చూసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయంగా ఎటువంటి పదవి లేకపోయినా జగన్ తర్వాత సర్వం ఎస్ఆర్కే అనేంతలా పార్టీ వ్యవహారాల్ని చూసుకున్నారు. ప్రభుత్వ సలహాదారు అనే నామినేటెడ్ పదవిలో ఆయన ప్రభుత్వం మీద వచ్చే ప్రతి విమర్శను తిప్పికొట్టడం, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడం, ఇలా గత 5 సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వాన్ని నడుపుతుంటే ఎస్ఆర్కే మాత్రం పార్టీనే నడిపారా అన్నంత స్థాయిలో వైసీపీలో సజ్జల హవా నడిచింది. సజ్జల ముఖ్యమంత్రికి పార్టీ నాయకులకు మధ్య అడ్డుగోడలా తయారయ్యారని, సజ్జల రాజకీయ వ్యూహాలు కూడా ఓటమికి కారణమనే అభిప్రాయాల్ని సొంత పార్టీ నాయకులే చెబుతూ ఉన్నారు. అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? జగన్ కుటుంబానికి సజ్జల ఎలా దగ్గరయ్యారు? వైసీపీ ఘోర ఓటమికి సజ్జల కూడా కారణమేనా? పోసానికి పవన్ను అంత నీచంగా తిట్టమని, పెళ్లాల జోలికి పిల్లల జోలికి వెళ్ళమని సజ్జలే డైరెక్షన్ ఇచ్చారా? ఇంతకీ అసలు ఈ సజ్జల ఎవరు అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడిగా 2019 నుంచి 2024 వరకు పనిచేశారు. అతి తక్కువ కాలంలోనే ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా పార్టీలో నెంబర్ 2 స్థానానికి ఎదిగారు. అయితే అది ఎలా సాధ్యమైంది అంటే, సజ్జల విద్యాభ్యాసం పులివెందుల్లో జరగడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల అభిమానంతో ఉండేవారు. ఆయనకు వైఎస్ కుటుంబంతో పరిచయాలు కూడా ఉండేవి. వైఎస్ఆర్ ఉన్నంత వరకు వైఎస్ కుటుంబ రాజకీయ ప్రస్థానం చాలా సాఫీగా సాగింది. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి మరణించారో ఆ కుటుంబానికి రాజకీయ సలహాలు సూచనలు ఇచ్చేందుకు అనుభవం అవగాహన ఉన్నవారు కావాల్సి వచ్చారు. సజ్జలకు రాజకీయ అనుభవం లేకపోయినా ఆయన కెరీర్లో జర్నలిస్టుగా రాజకీయాలను గమనించిన వాడిగా రాజకీయాల పట్ల అవగాహన మాత్రం ఉంది. ఈ విషయం జగన్కి భారతికి బాగా తెలుసు. దాంతో జగన్ మొదట్లో ఎప్పుడు రాజకీయ సమస్యలో చిక్కుకున్నా సజ్జల సలహాలు సూచనలు ఇస్తూ ఉండేవారు. 2009లో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్ అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించడం, ఓదార్పు యాత్ర చేపట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, ఇలా వైసీపీ ఏర్పడినప్పటి నుంచి రాజకీయ వ్యవహారాల్లో సజ్జల పాలు పంచుకుంటూ రాజకీయ సలహాదారుడిగా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ 67 స్థానాల్లో విజయం సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు తర్వాత జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికలు కావడంతో ఆ పార్టీకి ఎన్నికల్లో సలహాలు సూచనలు చేసే సీనియర్ నాయకుల మద్దతు కూడా తక్కువగా ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు సజ్జల వ్యూహాల మీదే ఆధారపడేది. 2014లో వైసీపీ అనుకున్న దానికన్నా మంచి ఫలితాలే సాధించింది. దాంతో పార్టీలో జగన్ వద్ద సజ్జల పలుకుబడి ప్రతిష్ట పెరుగుతూ వచ్చాయి. ఇక 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష పార్టీగా రాజకీయాలు చేయడంతో ప్రభుత్వ పనితీరు మీద విమర్శలు చేయడంలో, ప్రజలను ఆకట్టుకోవడంలో, పాదయాత్రలో, ఇలా ప్రతి అంశంలో జగన్కి సజ్జల తోడుగా ఉండి సలహాలు ఇచ్చేవారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 151 స్థానాల్లో విజయం సాధించి భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో సజ్జలకు తగిన గుర్తింపు కల్పించారు జగన్. నిజానికి 2019 కన్నా ముందు సజ్జల పెద్దగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. పార్టీలో జగన్కి దగ్గరగా ఉంటూ రాజకీయ సలహాలు ఇస్తున్నా కూడా ఎక్కడ పెద్దగా పబ్లిక్లోకి వచ్చింది లేదు. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జలను ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుడిగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. ప్రభుత్వ సలహాదారుడు అనే పదవి నామినేటెడ్ పదవి మాత్రమే. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 40 మంది సలహాదారుల్ని నియమించారు. వీరిలో కొందరికి క్యాబినెట్ స్థాయి ప్రోటోకాల్ కూడా కల్పించారు. జీతం, ఇతర రకాల అలవెన్సులు అన్ని కలుపుకుని ప్రతి నెల దాదాపు 3 లక్షల రూపాయలు జీతం వారికి అందేది. అయితే ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరితో పోలిస్తే సలహాదారు పదవి చాలా తక్కువనే చెప్పాలి. కానీ ప్రభుత్వ సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారు. జగన్కి అన్నీ తానే అన్నట్లుగా ప్రభుత్వం మీద వస్తున్న ప్రతి విమర్శను తిప్పికొట్టడంలో మొదలైన ఆయన సలహాదారు ప్రస్థానం రాను రాను ప్రభుత్వానికి గొంతుగా మారింది. 40 మంది సలహాదారులు ఉన్నా కూడా వారిలో ఎవరికీ లేని అధికారాలు, గౌరవం, పేరు, గుర్తింపు సజ్జలకు దక్కాయి. రాను రాను జగన్ని కలవాలి అంటే ముందుగా
సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాల్సిందే అన్నట్టుగా పార్టీలో వ్యవహారం మారిపోయింది. మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి పేరు ఎక్కువగా వినిపించేది. కానీ రాను రాను సజ్జల ఒక సలహాదారు పదవిలో ఉండి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని సైతం తన చెప్పు చేతల్లో పెట్టుకునేదాకా పరిస్థితి వచ్చింది. నిజానికి పరిస్థితి ఇలా వచ్చింది అనే కంటే జగన్ సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ స్థాయిలో అధికారం, అవకాశం ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా ఉన్నప్పుడు ఎటువంటి రాజకీయ పదవి లేని వ్యక్తి పార్టీ నాయకుల్ని శాసిస్తున్నాడు అంటే జగన్ అనుమతి లేకుండా మాత్రం ఇది జరగదు కదా. అయితే జగన్ పరిపాలన వ్యవహారాల్లో ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాల బాధ్యతలు పార్టీలో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారికి అప్పగించారు. కానీ తర్వాత రామకృష్ణారెడ్డి మాత్రమే రాజకీయ వ్యవహారాలు చూసుకోవడం స్టార్ట్ అయింది. ఒక దశలో పార్టీలో విజయసాయిరెడ్డి నెంబర్ 2 అనుకున్న వాళ్ళంతా ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తారో ఇవ్వరో అనే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా పార్టీకి సంబంధించిన, జగన్కి సంబంధించిన రాజకీయ వ్యవహారాలు చూసుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం మీద వచ్చే ఏ విమర్శను కూడా తిప్పికొట్టాలన్న సజ్జల ముందుండేవారు. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు సైతం మీడియా ముందుకు వచ్చి ఎస్ఆర్కే వివరించేవారు. ప్రభుత్వంలో ఆయన జోక్యాన్ని చూసి సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రి అనే బిరుదు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చాయి అంటే ఆయన గత ప్రభుత్వంలో ఎంతలా జోక్యం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో జగన్ బహిరంగ సభల్లో మాట్లాడే మాటలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి రాసి ఇచ్చిన స్క్రిప్ట్ అని కూడా విమర్శలు వచ్చాయి. అయితే జోక్యంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రతి రాజకీయ నిర్ణయం వెనుక సజ్జల ఉన్నారు అనేది వైసీపీలో వినిపించే మాట. సజ్జల రామకృష్ణారెడ్డికి వచ్చిన గుర్తింపును ఉపయోగించుకుని ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డిని కూడా రాజకీయాల్లోకి తెచ్చి వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నియమించారు. సోషల్ మీడియాలో వైసీపీ తరపున జరిగే ప్రతి విషయం భార్గవరెడ్డి ఆధ్వర్యంలో నడిచింది. జగన్ వై నాట్ 175 అన్నారంటే దానికి సజ్జల ఇచ్చిన నమ్మకమే కారణం కావచ్చు. గతంలో ఒక వెలుగున వైసీపీ ఇప్పుడు అధపాతాళానికి పడిపోయిందంటే అన్ని వేళ్లు కూడా సజ్జల వైపే చూపిస్తూ ఉన్నాయి. నమ్మి అందలమెక్కిస్తే ఇప్పుడు సలహాలు ఇచ్చి సంకనాకిస్తావా అంటూ జగన్ సజ్జలను ఒక రేంజ్లో ఆడుకున్నారు అనేది వైసీపీలో ఉన్న ఇంటర్నల్ టాక్. పోసానితో మాత్రమే కాదు, ఏకంగా జగన్ చేతే పవన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టించిన ఘనత కూడా సజ్జలదే అనే టాక్ ఉంది. దత్తపుత్రుడు, ముగ్గురు పెళ్లాలు లాంటి చిల్లర విమర్శల్ని బటన్ నొక్కుడు కార్యక్రమంలో జగన్తో చెప్పించింది సజ్జలేనట. పైగా కాంపిటీషన్ పెట్టి మరి గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజాల చేత పవన్ను తిట్టించారట. వైసీపీకి అన్ని తానై ఉన్న సజ్జల కళ్లల్లో ఆనందం చూడడానికి పవన్ను తిట్టి ఇప్పుడు ఫలితం అనుభవిస్తూ ఉన్నారు సదరు నేతలు. వైసీపీ అధపాతాళానికి పడిపోయిందంటే దానికి పవన్పై జరిగిన మానసిక అత్యాచారమే ప్రధాన కారణం. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి పోసాని బయటపడ్డాడు, కొందరు బయట పడలేకపోతూ ఉన్నారు అంతే. పోసాని అప్రూవర్గా మారి సజ్జల పేరు చెప్పేశారు. ఇక సజ్జలకు ట్రీట్మెంట్ తప్పకపోవచ్చు.